విన్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనకి పూరీలు. చాలామంది స్టఫ్ చేసుకుంటారు, అలాగే పానీ కూడా రెడీ చేసేసుకుంటారు, వాటర్ కూడా ఈ పానీపూరికి. కానీ పూరి కుదరదు అంటారు. ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూసి టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి, మీకు కూడా ఇలా పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. కోవిడ్ గురించి మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాం. ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా మిస్ అయిపోతున్నాం, అందులోనూ పానీపూరి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది వీడియో చూసి మీరు కూడా చేసేసుకోండి. ఫస్ట్ మనం ఈ బఠానీని 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టి ఉంచుకున్నాను ఆల్రెడీ. ఒక పావు కప్పు నానబెట్టుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, బాంబే రవ్వ. ఒక 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇందులో పావు కప్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా అయినా తీసుకోవచ్చు. పావు కప్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. ఇప్పుడు చిటికెడు వంట సోడా, అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఈ పూరీలకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని వాటర్తో కలుపుకుందాం. పిండి అనేది మనకి గట్టిగా ఉండకూడదు, ఈ రవ్వ నీళ్ళని పీల్చుకుంటే. సో కొంచెం ఈ ముద్ద మనం పల్చగానే చేసుకోవాలి, సాఫ్ట్గా ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. వాటర్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది, అందుకోసం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక తడి క్లాత్ని తీసుకుందాం. తడి క్లాత్ని తీసుకుని కవర్ చేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 2 బంగాళదుంపలు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుందాం. చిన్న దుంపలు అయితే 3 వేసుకోండి. ఇవి ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మనం బఠానీని కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి కూడా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ కోసం పిండిని చూసుకుందాం. హార్డ్గా అయిపోయి ఉంటుంది ఇది, ఎందుకంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా గట్టిగా చేత్తో ఒత్తుకుంటూ కలుపుకోండి. ఎంత బాగా కలిపితే మనకి పూరీ అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఒక పార్ట్ని అలానే మనం బౌల్లో పెట్టుకుని మళ్ళీ తడి క్లాత్ వేసుకుని పెట్టుకోవాలి. ఈ పిండిని ఆరనివ్వకూడదు, ఆరితే మనకి పూరీలు పొంగవు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని తీసుకుని దీన్ని చపాతీలో ఒత్తుకుందాం. ఈ ఒత్తుకున్నది మనకి చపాతీలానే ఉండాలి, మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా కూడా చేసుకోకూడదు. మీడియంగా ఉండాలన్నమాట థిక్నెస్ అనేది, అప్పుడే పూరీ అలా పొంగుతుంది మనకి. ఇప్పుడు ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని పూరీ సైజులో ఉన్నది తీసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి పూరీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగానే అన్ని పూరీలు కూడా చేసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ తడి క్లాత్ వేసి కవర్ చేసుకోవాలి. ప్రతిసారి ఇలా వేసిన పూరీలల్లా తడి క్లాత్ వేసుకుని కవర్ చేసుకోండి, ఆరనివ్వకూడదు అసలు. మిగిలిన పూరీలు కూడా చేసేసుకున్నాను, మళ్ళీ క్లాత్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక పావు గంట నాననివ్వాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను, మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ పూరీలను యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇలా మనం ట్యాప్ చేయాలి, గరిటతో ట్యాప్ చేసుకుని ఇలా నూనెని దాని మీద వేసుకుంటూ ఉంటే 2 సైడ్స్ ఈవెన్గా గోల్డెన్ కలర్ అనేది మనకు వస్తుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. ఇలా ఆయిల్ని వేసుకుంటూ ఉండాలి గరిటతో. ఈ విధంగానే మిగిలిన పూరీలు కూడా వేసేసుకోవడమే. ఒకటి ఇలా ట్యాప్ చేసి పొంగిన తర్వాత ఇంకొక పూరీ వేసుకోవాలి. అలా మీకు కుదరలేదనుకుంటే ఒక్కొక్కటే చేసుకోండి. అన్నీ కూడా చక్కగా పొంగిపోయాయి నాకు పూరీలు. మీరు ఇలాగే చేయండి, చక్కగా వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. పూరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని రెడీ చేసుకుందాం. పానీపూరిలోకి చింతపండు జ్యూస్ తీసుకోండి, తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో కొత్తిమీర ఒక 1/2 కప్ తీసుకుందాం. ఒక పావు కప్పు పుదీనా తీసుకుందాం. 2 పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి. చిన్న అల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే 1 టీ స్పూన్ మామూలు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా
ఇలా చేసుకోవాలి. మీకు కనుక ఇలా అవ్వకపోతే దీన్ని వడకట్టేసుకోండి. వడకట్టుకుని ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఇది వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా కారం 1/2 టీ స్పూన్ పడుతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మొత్తం నీళ్ళకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి రుచికి. అలానే నిమ్మబద్ద పిండుకోవాలి. పిండుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం. మీకు కనుక ఏమైనా స్పైసెస్ సాల్ట్ తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఎక్కువైంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మనకి పానీపూరిలోకి వాటర్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు కూర కోసం మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది తీసుకుని మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న బఠానీని కూడా మ్యాష్ చేసి యాడ్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అంతే, కూర కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, కూర చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇంకా మనం పానీపూరిని సర్వ్ చేసేసుకోవడమే. పూరిని చూసుకుందాం. నేను కూర అలాగే వాటర్ని ప్రిపేర్ చేసుకున్నాకే చూపిస్తున్నాను మీకు ఈ వీడియో. చూసారు కదా పూరి ఎంత క్రిస్పీగా ఉందో. ఇప్పుడు ఫస్ట్ కూరని స్టఫ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా పెట్టుకున్న తర్వాత మనం ఈ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. స్పైసెస్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి. ఇలా మిక్స్ చేసుకుని పూరిని ఇందులో ముంచుకొని తినేయడమే. చూసారు కదా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా హోమ్మేడ్ పానీపూరి రెడీ అయిపోయింది. మరి మీకు నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ.